ఇరాన్తో జరుగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా వైట్ హౌస్ నుండి జాతిని ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో నెల రోజులుగా సాగుతున్న సైనిక చర్యల పురోగతిని వివరించారు. ఈ యుద్ధం ప్రధాన ఉద్దేశం ఇరాన్ అణు సామర్థ్యాన్ని శాశ్వతంగా అంతం చేయడమని ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. ఇరాన్ నౌకాదళం పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని, వారి క్షిపణి తయారీ కేంద్రాలను ధ్వంసం చేశామని మరోసారి ప్రకటించారు. యుద్ధం ప్రారంభమై 2 నెలల్లోకి ప్రవేశించిన తరుణంలో అమెరికా నిర్దేశించుకున్న సైనిక లక్ష్యాలు దాదాపు పూర్తి కావచ్చాయని, మరో 2 నుంచి 3 వారాల్లో ఈ ఆపరేషన్ ముగియొచ్చని ట్రంప్ అంచనా వేశారు. ఇవన్నీ ట్రంప్ మొదటి నుంచి చెబుతున్న మాటలే. కానీ ఇప్పుడు ఇరాన్ను అత్యంత తీవ్రంగా హెచ్చరించారు. చర్చలకు రాకపోతే బాంబులతో దాడి చేసి ఆ దేశాన్ని రాతియుగానికి పంపిస్తామని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ విద్యుత్ కేంద్రాలు, గ్యాస్ ఫీల్డ్స్ పై మరిన్ని దాడులు చేస్తామని, వారు మళ్లీ కోలుకోలేని విధంగా దెబ్బతీస్తామని హెచ్చరించారు. సైనిక చర్యలు సాగుతున్నప్పటికీ దౌత్యపరమైన చర్చలకు తలుపులు తెరిచే ఉన్నాయని ట్రంప్ ఎప్పటిలాగే పేర్కొన్నారు. అమెరికాలో తన అప్రూవల్ రేటింగ్స్ తగ్గుతున్న తరుణంలో ఈ ప్రసంగం ద్వారా తనను తాను ఒక శక్తివంతమైన నాయకుడిగా చూపించుకోవడానికి చేసిన ప్రయత్నంగా ట్రంప్ ప్రసంగాన్ని విశ్లేషకులు చూస్తున్నారు. పౌర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుంటాము అన్న ట్రంప్ వ్యాఖ్యలపై అంతర్జాతీయంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని నిపుణులు పేర్కొంటున్నారు. యుద్ధం వల్ల పెరిగిన ఆర్థిక భారాన్ని తగ్గించుకోవడానికి రాబోయే కొన్ని వారాల్లోనే ఒక ఒప్పందం ద్వారా లేదా పూర్తిస్థాయి విధ్వంసం ద్వారా యుద్ధాన్ని ముగించాలి అన్నది ట్రంప్ వ్యూహంగా కనిపిస్తోంది. ఇక ట్రంప్ హెచ్చరికలపై ఇరాన్ అంతే కఠినంగా స్పందించింది. యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్ కాల్పుల విరమణ కోరింది అన్న ట్రంప్ వాదనలను ఇరాన్ పూర్తిగా తోసిపుచ్చింది. ఇరాన్ ప్రభుత్వం తమ నాయకత్వం అమెరికాను కాల్పుల విరమణ కోరింది అన్న వార్తలను, అమెరికా ఇజ్రాయెల్ దాడులు కొనసాగినంత కాలం తాము తిప్పి కొడతామని హెచ్చరించింది. కనీసం మరో 6 నెలల పాటు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామని, దేశం కోసం ఎంతటి త్యాగాలకైనా వెనకాడబోమని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి స్పష్టం చేశారు.